గోషామహల్లో మరోసారి చాక్నావాడి నాలా కూలింది. రోజుల వ్యవధిలోనే నాలా కుంగడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దార్సలాం నుంచి చాక్నావాడికి వెళ్లే మార్గంలో ఫ్లైవుడ్ దుకాణాల ముందు నాలా కుంగిపోయింది. ఒకవైపు గతంలో కుంగిన నాలా పనులు కొనసాగుతుండగా మరోవైపు పక్కనే ఉన్న మరో నాలా కుంగి నాలాలో క్రాషర్ లారీ అందులో పడిపోయింది. నాడు పెను ప్రమాదమే తప్పినా అధికారులు మాత్రం చర్యలు చేపట్టలేదు. దీంతో నిన్న అర్ధరాత్రి 12 గంటలకు మరోసారి శివరేజ్ వద్ద నాలా కుంగింది. నాలా మొత్తం పునరుద్ధరించాలని పదే ఎన్నిసార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాలాలు కుంగి ప్రాణ నష్టం జరిగితే ఎవరు బాధ్యులు అని నిలదీశారు. నిత్యం నాలాలు కుంగడం వల్ల రాకపోకలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, తమ సమస్యను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ నాలా అనేది గత కొద్ది రోజుల నుంచి కన్స్ట్రక్షన్ చేయబడుతుంది. ఈ నాలా ఇరిగిపోయినప్పుడే మేము స్థానికంగా ఉన్న ఈ మహేందర్ గారికి, ఈ గారికి, అలాగే డిప్యూటీ కమిషనర్ గారికి మేము విజ్ఞప్తి చేసినాం. సార్, ఈ నాలా పరిస్థితి బాగలేదు, ఈ నాలాని త్వరగా మీరు పూర్తి చేయాలి అని చెప్పినాము. అయితే వాళ్ళు ఈ నాలా మటుకు మొత్తం ఒక 800 to 900 మీటర్స్ దూరం ఉంది ఇది. కానీ గవర్నమెంట్ మటుకు ఒక 50% కన్స్ట్రక్షన్ కి పర్మిషన్ ఇచ్చింది, ఆర్డర్ ఇచ్చింది, ఇంకా 50% ఇవ్వలేదు. అంతలోపే ఇలా చూడండి, ఒక హెవీ బండి కుంగిపోయి ఇలా పడిపోయింది. ఇలాంటి పరిస్థితి రేపు రాబోయే కాలంలో ముందున్న రోడ్డు కూడా వచ్చే పరిస్థితి ఉంది. వీళ్ళు అర్థం చేసుకుంటలేరు. మీరు సగం పనులు చేసి ఓన్ పానాలు తీస్తారు. నేను ఏయిగానే అడిగినా, సార్ మీకు ఆర్డర్ వచ్చిందంటే లేదు, వినోద్ రాలేదు ఆర్డర్, మాకు ఇంతవరకే పని చెప్తుంది, మేము ఇంతే చేస్తామన్నట్టు ఆయన మాట్లాడుతున్నాం. అంటే నేను గవర్నమెంట్ ఏమడుతుందంటే సగం ఇక్కడ కొత్తది, సగం అక్కడ కొత్తది, మధ్యలో పాతది పెడితే మొత్తం పాతది పడిపోతే ఎవరు జిమ్మేదారి? గోషామహల్లో మరోసారి చాక్నావాడి నాలా కూలింది. రోజుల వ్యవధిలోనే నాలా కుంగడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దార్సలాం నుంచి చాక్నావాడి వెళ్లే మార్గంలో ఫ్లైవుడ్ దుకాణాల ముందు నాలా కుంగిపోయింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వేణు అందిస్తారు. వేణు, గోషామహల్లోని మరోసారి టెక్నివాడి నాలా మరోసారి కుంగడం జరిగింది. ఏదైతే ఈ నాలా పదే వస్తూ వెళ్తున్నటువంటి వారికి ఇబ్బందికరంగా మారిందని చెప్పి గత కొద్ది రోజుల కిందటే కుంగిన నాలా పునరుద్ధరణ పనులు కూడా చేపట్టడం జరిగింది. అయితే మరోసారి నిన్న రాత్రి ఏదైతే అక్కడి నుండి వస్తున్నటువంటి భారీ వాహనం ఒక్కసారిగా ఈ నాలాలో కుంగిపోయినటువంటి పరిస్థితి. అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో ఏదైతే ఈ సివరేజ్ నాలా ఉందో ఇది మొత్తం కూడా కుంగిపోయింది. దీంతో ఒకవైపు గతంలో కుంగిన నాలా పనులు కొనసాగుతుండగా మరోవైపు పక్కనే ఉన్న మరో నాలా కుంగిపోవడంతో అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి. మరోవైపు అర్ధరాత్రి కావడంతో పెను ప్రమాదం తప్పింది. ఇక మరోవైపు ఏదైతే ఈ భారీ లారీ ఏదైతే ఉందో అందులో కుంగిపోవడంతో డ్రైవర్ కి ఎలాంటి గాయాలు కాకుండా తప్పించుకోగలిగాడు. ఇక అర్ధరాత్రి కావడం వల్ల ఆ చుట్టుపక్కల కూడా ఎవరికి ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. అయితే ముఖ్యంగా అతి పురాతన నాలా కావడంతో కుంగినట్లు కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ ఇది 3వసారి ఈ విధంగా కుంగిపోయినటువంటి పరిస్థితి. నాలా మొత్తం పునరుద్ధరించాలని చెప్పి ఎన్నిసార్లు చెప్తున్నా కానీ ప్రభుత్వం అలాగే జిహెచ్ఎంసీ సంబంధించి అధికారులు చర్యలు తీసుకోవడం లేదని చెప్పి స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇలా నాలా కుంగడం వల్ల ప్రాణ నష్టం జరిగితే ఎవరు బాధ్యులని చెప్పి కూడా స్థానికులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైంది కాదని చెప్పి స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా నిత్యం ఈ నాలా కుంగిపోవడం వల్ల రాకపోకలకు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, తమ సమస్యను పరిష్కరించకపోతే నాలాపై పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి స్థానికులు హెచ్చరించారు. రైట్ వేణు, థ్యాంక్ యూ.